జగ్గులో వాటర్. అనసూయ కొంచెం నాకు పెట్టవా? ఇది కూడా వేస్ట్. చాలు తిను. ఏంటి దమ్ముంటే తినండి. ఏంటే బల ప్రయోగమా? ఇప్పుడు చూడు చేతో కడితేబ్బా. అన్నం చల్లారిపోతుంటే తినవేరా? ప్రార్థన ప్రార్థన పెదప భుజించేదను. అయ్యో ఏంటి ఇలాగా? 2 చేతులతో దండం పెట్టి చేయాలండి. అవునరా సుపుత్ర, దైవ ప్రార్థన చేస్తే 2 చేతులు దగ్గర పెట్టి దండం పెట్టి ప్రార్థన చేయాలి. ఒక్క చేత్తో చేయకూడదండి, పాపం. మధు, నాకు పూట ఆకలిగా లేదు, నేను తర్వాత తింటాను. అదేంటండి, మీరు తినకపోతే మీ ఎంగిలి పళ్ళెంలో నేనెలా తింటాను? దయచేసి నాకు అవకాశం ఇవ్వండి ప్లీజ్. మధు, నొప్పిగా ఉంది, వదలవే. ఇంకోసారి లాంటి తిక్కు విషయాలు వేసావో ఈ చెయ్యి వచ్చి ఆ చేతిలో పెడతా. వదలవే. ఓకే మధు, పదవే, మనం తర్వాత తిందాం. లేదు, నాకు ఆకలిస్తుంది, నేను ఇప్పుడే తింటాను. అత్తగారు మీరెలా చెప్పండి. తినమా తినమా తినమా. ఓకే అయితే నేను ఇప్పుడు తింటాను. ఇప్పుడే కదా ఆకలి లేదన్నా. ఇదిగో, ఆకలి లేకుండా తింటే అజీర్తి చేస్తుంది. రాత్రికి తిందు కానీ లే. ఆ కంచం లేవు. అయ్యో ఏం చేస్తున్నారు? తినండి. అవునత్తయ్య గారు, మిమ్మల్ని వాకింగ్ కి తీసుకొస్తానని నేను మొక్కుకున్నాను. ఎవరైనా గుడికి తీసుకొస్తానో గుండు చేయించుకుంటానో మొక్కుకుంటారు. వాకింగ్ కి తీసుకొస్తానని మొక్కుకున్నావంటే? మీరు వాకింగ్ చేస్తే ఆరోగ్యం పెరుగుతుంది, దాంతో ఆయుష్ కూడా పెరుగుతుంది. అది కూడా ఈ ఎరుపు రంగు చీర కట్టుకుని చేస్తే రెట్టింపు ఆరోగ్యం వస్తుందని డింబు పద్మారావు చెప్పారు. డింపు పద్మారావా? వాడెవడు? బాబా, ఆయుర్వేదం డాక్టరు. ప్లీజ్ అత్తయ్య గారు, ఈ చీర కట్టుకుని మాతో వాకింగ్ కి రండి ప్లీజ్. ఆవిడ అసలే నీరసంగా ఉంటే వాకింగ్ కి రమ్మంటారేంటి? అత్తయ్య గారు ఎక్కడికి రారు. రాకపోతే మా ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందమ్మా? ప్లానా? అదే, అత్తయ్య గారు ఆరోగ్యంగా ఉండాలనే కదా వాకింగ్ కి ప్లాన్ చేసింది. అదెలా వర్కౌట్ అవుతుంది అని దీని ఉద్దేశం, అంతే కదా? అవసరం లేదు. అంతగా కావాలంటే మన ఇంటి ముందు కావలసినంత ఖాళీ స్థలం ఉంది, అక్కడ చేస్తారులే వాకింగ్. అవునే, ఇంట్లోనే చేస్తానులే. ఆ చీర ఇలా ఇవ్వు. ఈ చీర బయట వాకింగ్ చేసే వాళ్లే కట్టుకోవాలి, అలా అని డాక్టర్ గారు చెప్పారు అత్తయ్య గారు. బయటకు వెళ్ళకపోతే ఈ చీర పోతుందేమో. అయ్యో. మధు, ఏదో ముచ్చట పడుతున్నారు కదా, ఈ ఒక్క రోజుకి వెళ్తానమ్మా. సరే అత్తయ్య గారు, నేను కూడా వస్తాను.
తోడుగా మేము వెళ్తున్నాం కదా మధు, ఇంక భయం ఎందుకు? మీరు వెళ్తున్నారనే నా భయం. వస్తే ఇద్దరం వస్తాం, లేదంటే సరే రో. అత్తయ్య గారు మీరు వెళ్ళి చీర మార్చుకునండి. అలాగే. ఇదిగోండి, వెళ్ళండి. ఏదో దిక్కుమాలిన ప్లాన్ వేసుంటారు. కొంచెం అలర్ట్గా ఉండాలి. నేను రెడీనే కోటి అరకోటి. ఓకే అత్తయ్య గారు. మా ఎక్కడికి తయారయ్యో? వాకింగ్ నాన్న. వాకింగా? అయితే నేను కూడా వస్తానమ్మా. ఒకవైపు పెళ్ళం, ఇంకోవైపు మొగుడు. ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. సరే సరే పదండి. రండి. పదండి. ఈ చేతు మధు పక్కనే ఉంటే నా ప్లాన్ అస్సలు వర్కౌట్ కాదు. కాబట్టి ఇద్దరిని అత్తయ్య గారి పక్కన లేకుండా చెయ్యాలి. ఏంటే ఏంటే వాకింగ్ అని ఊరు చివరికి తీసుకొచ్చారు? అంటే ఇక్కడైతే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది అత్తయ్య గారు. పైగా ఫ్రెష్ గాలి కూడా వస్తుంది. అందుకే కొంచెం దూరమైనా ఇక్కడికే తీసుకొచ్చాను. నన్ను కొంచెం కలుపుకుపోండి, లేదంటే నాకు ఈ దారులు తెలియవు. నేనున్నానుగా చెల్లి, జాగ్రత్తగా మా వెనకాలేరా. అయ్యో అత్తయ్య గారు, శిరీష్ ఏది? శిరీషా? అయ్యో, ఇప్పటిదాకా మన వెనకాలే ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళింది? అయ్యో అదో తింగరది. ఎటో వెళ్లాల్సింది ఇంకెటో వెళ్ళిపోతే మనం వెతకాయక చావాలి. సరే వెళ్ళి చూద్దాం పదండి. అయ్యో అలా కాదు చేతు, నువ్వు అటు వెళ్ళి చూడు, మాధు ఇటు వెళ్ళి చూస్తుంది. నేను అత్తయ్య గారు వెనక్కి చూసొస్తాం. అలా ఎందుకు? నేనే అత్తయ్య గారితో ఉంటాను, నువ్వే అటువైపు వెళ్ళి చూడు. మధు, వదిలి నీకంటే పెద్దది, ఏదో ఒక మాట చెప్తే వినొచ్చు కదా. ఎందుకు ప్రతిదానికి ఆర్గ్యూ చేస్తావు? ఇటు వెళ్దాం పదా. రా. రండి అత్తయ్య గారు. ఈ తింగర తెట్టిపోయి సచ్చిందో ఏమిటో. అవును, దాని దగ్గర ఫోన్ ఉందా? లత మాట్లాడవేంటే? లత లత ఎక్కడికి వెళ్ళింది? శిరీష్ అక్క. వదినా. మధు, హోటల్ నేను ఇటు చూస్తా. అలాగే అక్క. వస్తే లత, అయ్యో ఎక్కడ చచ్చావే? నేను చావటం కాదత్తయ్యా, ఈ ఎద్దు కొమ్ములు నీ కడుపులో దిగి నువ్వే చావబోతున్నావు. నీ ఇన్సూరెన్స్ 50 లక్షలు నేను అందుకోబోతున్నాను. ఎద్దురాజా, వెళ్ళి మా అత్తయ్య గారిని నీ మెత్తని కొమ్ములతో పొడిచి చంపి. లత, వసే లత. అయ్యో, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారంటే. నాకు ఈ దారులు సరిగ్గా తెలియవే. నాన్న చేతు, లత, శిరీష ఎక్కడ తెచ్చారే?
సౌండ్ వామ్మో, ఇదేంటి నా వైపు వస్తుంది? చచ్చండ్రా దేవుడా! శైలమ్మ! శిరీష! నాన్న చేతు! అయ్యయ్యో! అయ్యో! అయ్యయ్యయ్యో! ఒరేయ్ చేతు! అయ్యయ్యో! చేతు! చేతు! ఏయ్! చేతు! అత్త నువ్వు ఇంకా ఫినిష్ ఫినిష్. అవునక్క, అత్తయ్య గారు చావు ఎమ్మడి చేతిలో కాదు, ఆ ఎద్దు కొమ్ములతో రాసిందని ఆ దేవుడే చెప్పేశాడు. ఏయ్! ఛీ! అమ్మా! అయ్యయ్యో! చేతు! ఏయ్! మధు! చేతు! శైలమ్మ! శిరీష! ఏయ్! మధు! శిరీషక్క, శిరీషక్క, వదినా ఎక్కడికి వెళ్ళింది? నాన్న చేతు! అయ్యయ్యో! అయ్యో! అయ్యయ్యయ్యో! ఒరేయ్ చేతు! అయ్యయ్యో! చేతు! అత్తయ్య గారు, చేతు! నాన్న చేతు! అయ్యయ్యో! అయ్యో! అయ్యయ్యయ్యో! ఒరేయ్ చేతు! ఎద్దు అత్తయ్య గారు, అమ్మా అత్తయ్య గారు. అనుకున్నాను మధ్యలో ఇది వచ్చేస్తుందని. ఒకేసారి వాళ్ళిద్దరిని కలిపి చంపి పీడ విరగడైపోతుంది. ఏమండి, అత్తయ్య గారు వేసుకుని రెడ్డు చీర వల్ల ఎద్దు బెదిరినట్టుంది. అర్జెంటుగా ఆమెను తీసుకెళ్ళిపోండి. ఈ మధుకి పర్లేదు, మధ్యలో వస్తుంది. అవునక్క, ఏంటిది? అక్క, ఏంటక్క ఇది? ఏమో ఏంటక్క సౌండ్? డాక్టర్, హృదయమెక్కడున్నది, హృదయమెక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది. అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నది.
చూపులకే వెతిక చూపుల్లోనే బతిక కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా డాక్టర్. సారీ, కళ్ళు తెరిచి స్వప్నమే కన్నా డాక్టర్ డాక్టర్ ఏయ్, నువ్వేంటి? ఎవరు నువ్వు? నా గదిలోకి వచ్చేవంటి? నేను డాక్టర్, మీ సిస్టర్ని. సిస్టరా? నాకు బ్రదర్స్ తప్ప సిస్టర్స్ లేరే. కొంప తీసి మా నాన్న ఏమో సెకండ్ ఫ్యామిలీ పెట్టాడా? అబ్బా నర్సుని డాక్టర్. ఓ ఓ, నర్సు కదా. అవును, ఇంటికి రమ్మంటే హాస్పిటల్కి వచ్చేవాటి? కర్మ, ఇది హాస్పిటల్ కాదు, ఇల్లే డాక్టర్. ఓహో, అర్థమైంది. మీరేంటి డాక్టర్ గజనీలాగా ఒంటి నిండా అనసూయ ఇల్లు, బ్లడ్ క్యాన్సర్ లేదు అని రాసుకున్నారేంటి? అదంతా నీకు అనవసరం. ముందు నువ్వు ఎందుకు వచ్చావు చెప్పు. మేడం ఎక్కడికి వెళ్ళారు సార్? అనసూయలు. అనసూయ ఇంటికా? ఎందుకు? ఆవిడ క్యాన్సర్ లేదని చెప్పడానికి. ఆ మాట చెప్పాల్సింది మీరు కదా. అవును, నేనే అనసూయలు. అబ్బా కన్ఫ్యూజ్ చేయకండి డాక్టర్. పేషెంట్ రిపోర్ట్ తెమ్మన్నారు, తెచ్చాను. ఎక్కడ పెట్టమంటారు? అనసూయలు. అనసూయ ఇంట్లోనా? సరే, మరి పేషెంట్ని ఎక్కడ కలవమంటారు? అనసూయలు. ఏంటి డాక్టర్ ఏం అడిగినా అనసూయ ఇల్లు అంటారు? ఎస్, ఈ క్షణమే అనసూయని కలిసి నీకు బ్లడ్ నీకు కాదు అనసూయకి బ్లడ్ క్యాన్సర్ లేదని చెప్పేంత వరకు అనసూయ పేరు భజన చేస్తూనే ఉంటారు. లేకపోతే ఇంటికెళ్ళి కూడా చెప్పకుండా మర్చిపోయి తిరిగి వచ్చాను. అంటే మర్చిపోకుండా ఉండడానికి ఇలా అనసూయ ఇల్లు, బ్లడ్ క్యాన్సర్ లేదు అని రాసుకున్నారా? ఎస్, పైకి గజనీలా కనిపించిన పనిలో లక 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 రజనీ స్టైల్లో వెరైటీగా ఫినిష్ చేస్తా. ఈ గెటప్ లో ఒక్కళ్ళే వెళ్తారా? నర్సు, పందులేనమ్మా గుంపులుగా వెళ్తాయి, సింహం సింగిల్గా వెళ్తుంది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారు డాక్టర్? పందింటికి. ఆ? ఏంటి? చచ్చా, సింహం ఇంటికి. అప్పుడే మర్చిపోయారా? మర్చిపోయినా. ఆన్సర్ ఇంటికి. ఓకే, దట్ ఈస్ రజనీ. లక 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 లక. చచ్చా, అత్తయ్యని యాక్సిడెంట్ లో పైకి పంపిద్దాం అనుకుంటే అస్సలు వర్కౌట్ అవటం లేదు. అవునక్క, ఏ ప్లాన్ వేసినా మనకే రివర్స్ లో వస్తుంది. ప్లాన్ వేసినా అది మన కాళ్ళ మీదే పడింది. ఎత్తుని వదిలితే అది మన మీదికే వచ్చింది. దీన్ని బట్టి నీకేమర్థమైంది? నీకు బాడీ తప్ప బుర్ర లేదని. ఏంటే? అందుకేగా నువ్వే ప్లాన్స్ వేసినా ఫెయిల్ అయిపోతున్నాయి. నోరు ముయ్, నీకు అది కూడా చేత కాదు కదే. ఏంటి, ఎద్దుతో పొడిపించుకోవడమా? కొట్టేనంటే పళ్ళు రాలిపోతాయి. ఇక నుంచి మనం యాక్సిడెంట్ ప్లాన్లు మానేసి వేరే రూట్ లో వెళ్ళటం బెటర్. ఏంటక్క అది? టెన్షన్, భయం. ఆ? అర్థం కాలేదక్కా. సింపుల్. ఉన్న ఆస్తిని వాటలు వేయమని అడుగుదాం. ఆస్తి పంపకాలు అనగానే మన పిస్నారత్త భయపడుతుంది, నేచురల్ గా టెన్షన్ పడిపోతుంది. దాంతో మన అదృష్టం బాగుండి హార్ట్ అటాక్ రావచ్చు, లేదా వెంటనే చావచ్చు. అప్పుడు ఇన్సూరెన్స్ డబ్బులు తన్నుకుంటూ మనకే వస్తాయి. ఒకవేళ హార్ట్ అటాక్ రాకపోతే? ఆస్తి వాటాలు వేస్తుంది, ఎవరి వాటా వాళ్ళకొస్తుంది. అది చాలదు అనుకుంటే మన తెలివి వాడతాం, ఆ, మిగతా వాళ్ళకంటే ఎక్కువ వాటాని నొక్కేద్దాం. అవునక్క, ఎలా నొక్కేస్తాం? దొరికినంత డబ్బు నేను నొక్కేస్తాను. ఆ, నచ్చిన నగలు నేను నొక్కేస్తా. అర్థమైంది కదా? ఇలాగే మిగతా ఆస్తిలో కూడా నొక్కేసేలా ప్లాన్ చేస్తాం. కాకపోతే డైరెక్ట్ గా ఆస్తి పంపకాలు అంటే డౌట్ వస్తుంది కాబట్టి ఒక ప్లాన్ చేద్దాం. ఏంటక్క అది?